పరలోకములో ఉన్న తండ్రికి వందనములు. ఈరోజు చెప్పుకుంటే వాక్యం ఏంటంటే, నువ్వు భయపడుతున్నావా, చింతపడుతున్నావా, నువ్వు దిగులు పడుతున్నావా, నువ్వు వ్యాధుల్లో ఉన్నావా, నువ్వు దుఃఖంలో ఉన్నావా, అనేక కష్టంలో ఇబ్బంది పడుతున్నావా? యేసయ్య నీకన్నిటికీ సమాధానం చెప్పి ఈరోజు దేవుడు నీ ముందే ఉన్నాడు. ఎన్నో చూసుంటావు, నువ్వు ఎన్నో సమస్యల్లో లెగలేదు ఉంటావు. ఈరోజు దేవుడు నిన్ను లేవనెత్తుతాడు, నీ చెయ్యి పట్టుకుంటాడు. ప్రియమైన దేవుడు పిల్లలారా, దేవుడు ఈ రోజుని మీతోటే మాట్లాడుతున్నాడు. అప్పుల్లో ఉన్నావని భయపడకు, చింతపడకు, చింతించకు. రోగాలతో ఉన్నారని భయపడకు, పిల్లలు లేరని భయపడకు. అప్పుడు అబ్రహాము గారు శారాకి ఇచ్చిన మాట, విశాఖ గారు పుట్టారు. దేవుడు మిమ్మల్ని అందరినీ మాట్లాడే సమయం మీ దగ్గరలోనే ఉంది. భయపడకు ఓ సోదరి, చింతపడకు ఓ సోదరా, భయపడకు ఓ సోదరి, చింతపడకు ఓ సోదరా, చికెందుకు ఓ సోదరా, భయమెందుకు ఓ సోదరి, చికెందుకు ఓ సోదరా, భయమెందుకు ఓ సోదరి. అదేలయ్యా, భయమొద్దు, చీకొద్దు. మన పక్షాన్ని యుద్ధం చేసే యెహోవా మన పక్షాన్ని ఉన్నాడు. మనకు భయం ఎందుకు, చీకెందుకు? దేవాది దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.